الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله. ఈ సమాజంలో వివిధ తరగతులు, వివిధ ఆలోచనలు మరియు జీవన శైలి గల మనుషులను చూస్తుంటాం. కొందరు తమ కోసం జీవిస్తుంటారు, మరికొందరు తమ కోసమే కాకుండా ఇతరుల కోసం పాటుపడుతూ ప్రతినిత్యం సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాల మీద స్పందిస్తూ తమ హక్కులు హరించబడుతున్నప్పుడు ఆ హక్కులు సాధించేంత వరకు పోరాటం చేస్తుంటారు. వీరిలో ఒకరు గొప్ప, మరొకరు కాదు అని చెప్పడానికి లేదు. తమ హక్కుల సాధన కోసం పోరాటం చేసిన ఒక వ్యక్తి మరియు అతని అధ్యక్షతన పనిచేసిన ఒక సంఘం సాధించిన విజయం యొక్క దృశ్య రూపకమే ఈ డాక్యుమెంటరీ చిత్రం. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని 5 పెద్ద రాష్ట్రాలలో రెండవ పెద్ద రాష్ట్రం. 23 జిల్లాలు, 4 మహానగరాలు, ఎన్నో పట్టణాలు మరియు వేలాది గ్రామాలతో 9 కోట్ల మంది జనాభా గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. ఒక్క వ్యవసాయ రంగమే కాదు, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందింది. 2004 నుండి గడిచిన 10 సంవత్సరాలు కేంద్రంలో మరియు మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలనే కొనసాగింది. 2010 సెప్టెంబర్ 29 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో, నగర కార్పొరేషన్లలో పాలక మండళ్ల పదవీకాలం ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా దాదాపుగా 3 సంవత్సరములు కాలం గడిపింది. 2014 మార్చి 3న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేస్తూ 2014 మార్చి 30న 146 మున్సిపాలిటీలకు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా ప్రకారం బీసీలకు 33.33%, ఎస్సీలకు 12.35%, ఎస్టీలకు 1.84%గా ఖరారు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ నిష్పత్తి ప్రకారం మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాల్సి ఉండగా, ఎన్నికల అధికారులు మాత్రం బీసీ కేటగిరీలో ఉన్న ముస్లింలకు ఎన్నికలలో పోటీ చేయుటకు రిజర్వేషన్లు లేవు అని చెప్పటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంలో వెనకడుగు వేశాయి. ఉదయం వేళ విజయవాడ నగరం. ప్లేగ్రౌండ్లో పిల్లలు, నెమ్మదిగా రోడ్ల మీద పెరుగుతున్న వాహనాల రద్దీ, తమ తమ పనులకు బయలుదేరిన నగరవాసులు. ప్రతిరోజులాగా విజయవాడ నగరం తన ఈరోజు ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇదే సమయంలో నగరంలోని తన ఇంటిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రత్యేక వార్తను చదువుతూ తన అపాయింట్మెంట్ కోసం వచ్చిన ఫోన్ కాల్ను రిసీవ్ చేసుకుని మాట్లాడుతున్నారు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు హబీబుర్ రెహమాన్.
తన అపాయింట్మెంట్ తీసుకుని తనను కలవడానికి వచ్చిన రాజకీయ పార్టీ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ల విషయంలో ఎన్నికల అధికారులు సృష్టించిన గందరగోళ పరిస్థితిని వివరించారు. తనకున్న అవగాహనతో ఈ విషయం మీద వెంటనే మనమందరం స్పందించాల్సిన అవసరం ఉందని వివరించారు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు హబీబుర్ రెహమాన్. ఇదే విషయంపై అందరితో కలిసి చర్చించుటకు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయానికి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 ప్రధాన నగరాలలో ఒకటైన విజయవాడకు చాలా ప్రాధాన్యత ఉంది. రాజకీయ వాడగా, విద్యల వాడగా, వాణిజ్యపరంగా కూడా ఎంతో పేరుంది. పది లక్షల జనాభా గల విజయవాడ అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. రాష్ట్రంలో నడిబొడ్డున ఉన్న విజయవాడ ఇతర అన్ని నగరాలకు, పట్టణాలకు అనుసంధానమై ఉంది. ఈ విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ కూడా గత 3 సంవత్సరములుగా ప్రత్యేకాధికారుల పాలనలోని నడుస్తుంది. ముస్లింలకు రిజర్వేషన్లు లేవు అని ఎన్నికల అధికారులు చెబుతున్న తరుణంలో తనకున్న అవగాహనతో, ఇన్ఫర్మేషన్తో ఈ సమస్యను ఏ విధంగా అధిగమించాలి అని ఆలోచిస్తూ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు హబీబుర్ రెహమాన్. మార్చి 30వ తారీఖున జరుగు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేయుటకు ఉత్సుకతో ఉన్న బీసీ కేటగిరీలోని ముస్లిం అభ్యర్థులకు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ సభ్యులకు ఫోన్ చేసి మీటింగ్కు ఆహ్వానించారు. అతను స్వయంగా ఆహ్వానించిన మీటింగ్కు వచ్చిన అభ్యర్థులు మరియు ఇతర సభ్యులతో చాలా సమయం వరకు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయుటకు బీసీ కేటగిరీలో ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ వివరించారు. ఇదే విషయంపై మరికొంతమంది మేధావులతో కూడా చర్చించారు. వెంటనే మరుసటి రోజు స్వయంగా హైదరాబాదు వెళ్లారు. హైదరాబాదులో రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షులు రమాకాంత్ రెడ్డి గారిని కలిసి పరిస్థితిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయుటకు గాను బీసీ కేటగిరీలో ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్ల జీవో కాపీను విజయవాడకు తీసుకుని వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించి జీవో కాపీను మీడియాకు విడుదల చేశారు.
ఈ కార్యక్రమం అనంతరం ఎన్నికల్లో పోటీ చేయుటకు ముందుకు వచ్చిన ముస్లిం అభ్యర్థులు ఈ జీవో కాపీను తమ తమ రాజకీయ పార్టీల అధిష్టానానికి చూపించి తమ హక్కుగా టికెట్లను పొందారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే ముస్లిం అభ్యర్థుల నామినేషన్లకు జత చేయుటకు కావలసిన బీసీ సర్టిఫికెట్లు జారీ చేయటంలో జాప్యం జరుగుతున్న సమయంలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు, మెంబర్లు మరియు అభ్యర్థులు వెంటనే విజయవాడ ఎంఆర్ఓను కలిసి అంతా వివరించారు. సమయం తక్కువగా ఉన్న కారణంగా త్వరగా బీసీ సర్టిఫికెట్లు ఇవ్వవలసిందిగా కోరారు. ఇదే విషయం మీద కృష్ణా జిల్లా కలెక్టర్ను, సబ్ కలెక్టర్ను మరియు ఎన్నికల అధికారిని కూడా కలిసి పరిస్థితిని వివరించారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ చేసిన ఈ కృషి ఫలితంగా వెంటనే అభ్యర్థులకు బీసీ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులలో ఎంతో సంతోషం కనిపించింది. ఈ సంతోషం వెనుక ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ యొక్క కృషి మరువలేనిది. ఈ విధంగా ఎంతో మంది ముస్లిం అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడం, వారిలో నుండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు 6 ముస్లిం కార్పొరేటర్లు వివిధ రాజకీయ పార్టీల నుండి గెలుపొందడం, అలాగే కృష్ణా జిల్లా నుండి ఎంతో మంది ముస్లిం అభ్యర్థులు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మరియు మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలుపొందారు. ఇది ఎంతో సంతోషించదగిన విషయం. ప్రతి విజయం వెనుక ఒక సాహసోపేతమైన నిర్ణయం తప్పకుండా ఉంటుంది అనటానికి ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు హబీబుర్ రెహమాన్ గారి నాయకత్వంలో జరిగిన ఈ కృషి ఎంతో అభినందనీయం మరియు మరువలేనిది. తమ హక్కులు సాధించుకోవడానికి సాగే అలుపెరుగని ఈ పయనంలోని ప్రతి అడుగు ఒక ముందడుగు.